సార్ కొంతమంది కొన్ని బిజినెస్‌లు గాని, కొన్ని ఎడ్యుకేషన్ గాని, జాబ్స్ గాని అక్కడనే స్ట్రక్ అయిపోతారు. కొందరేమో మార్పు చెందుకుంటా డెవలప్ అయిపోయి వెళ్ళిపోతుంటారు. అంటే ఇది ఫస్టే ఇలా మార్పులుంటాయి. కొంతమంది టీచర్ అయ్యుండి కొంతమంది బిజినెస్‌కెళ్ళిపోతారు. కొంతమంది వేరే వేరే మార్గంలో ఎళ్ళిపోయి డెవలప్ అయితారు. కొంతమంది లాస్ అయితారు. ఇది ముందే మనం పసిగట్టొచ్చా సార్? పసిగట్టొచ్చు. ఓకే. ఇక్కడ ఈ ప్రధానంగా ఒక వృత్తి, వ్యాపారము, ఉద్యోగము దాంట్లో స్థిరంగా ఉంటాడా? మధ్య మధ్యలో మార్పులు పొందుతుంటాడా అనేటువంటిది శిరోరేఖ మీద, అదృష్ట రేఖ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఈ అదృష్ట రేఖ యోగరేఖ అంటాం. ఇది స్టార్ట్ అయ్యి చివరి వరకు ఒకే విధంగా కొనసాగిందనుకోండి, అతను ప్రారంభం నుంచి ఏ వృత్తిలో ప్రవేశిస్తాడో అదే వృత్తితోటి జీవితం చివరి వరకు కొనసాగుతాడు. అంటే రిటైర్మెంట్ వరకు, లేకపోతే వ్యాపారం అనుకోండి, అతను ఓపుకున్నంత వరకు చేసి తర్వాత. అలా కాకుండా కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ, ధనరేఖ, సంపద రేఖ, యోగరేఖ, ఏ పేర్లు పెట్టిన భాగ్యరేఖ, ఇది కొంత దూరం వచ్చి బ్రేక్ అయ్యి మళ్ళీ పక్క నుంచి వెళ్తుంది. మళ్ళీ కొంత గ్యాప్ వచ్చి మళ్ళీ ఇలాగా ముక్కల కింద అదృష్ట రేఖ ఉంటే అప్పుడు మనం శిరోరేఖని గమనించాలి. శిరోరేఖ కూడా స్థిరంగా ఉందా, లేకపోతే వంకరగా ఉందా. సపోజ్ ఒక వ్యక్తి చేతిలో అదృష్ట రేఖ ముక్కలుగా ఉండి శిరోరేఖ వంకరగా ఉంది, వాళ్ళు ఏం చేస్తారు? అటువంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. ఏదో ఒక వృత్తి, ఒక ఎడ్యుకేషన్లో చేరతాడు, చదువుతాడు, నచ్చక దాన్ని వదిలేసి మధ్యలో బ్రేక్ చేస్తూ ఉంటారు. ఇంజనీరింగ్లో చేరతాడు, చేరి 1-2 సంవత్సరాలు చదువుతాడు, అవన్నీ బ్యాక్లాగ్స్ ఉంటాయి, అది వదిలేస్తాడు, మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తాడు, ఏ సినిమా ఫీల్డ్కి అంటాడు, లేకపోతే ఒక వ్యాపారం మొదలు పెడతాడు, అది సరిగ్గా లాగట్లేదని మళ్ళీ ఇంకొక దానికి వెళ్తాడు. ఇలాగ వృత్తిని, వ్యాపారాన్ని, ఉండే ప్రదేశాన్ని కూడా ఒక చోట ఉద్యోగం చేస్తాడు, ఊరు మారిపోయి, కంపెనీ మారిపోయి ఇంకో దానికి వెళ్తాడు. ఇలాగా అస్తవ్యస్తంగా గనక యోగరేఖ, శిరోరేఖ ఉంటే అతను రకరకాల దాంట్లో వెళ్తూ ఉంటాడు. అది ముందే సూచనగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో 2 రకాలైన సూచనలు చేస్తాం. అతని క్షేత్రం బాగుండి ఉంటే నువ్వు నియంత్రించుకో, నువ్వు తృప్తి పడు, ఎక్కడైనా వచ్చిన దానికి తృప్తిపడి మళ్ళీ ప్రయత్నం చెయ్యి అని చెప్తాం. అలా తృప్తి పడకుండా మొండిగా బండగా ఉంటాడు. అటువంటిది నువ్వు టైం బౌండ్ ప్రోగ్రామ్ తీసుకో. అంటే ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఈ ఉద్యోగం ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, తర్వాత మారిపో. వ్యాపారం చేస్తున్నావు, ఈ వ్యాపారం ఇన్ని రోజులే అని ఉంటే దానికి తగిన విధంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు అక్కడ. మీరు ఎప్పుడైనా చూస్తూ ఉంటారు, మీరు సంతలని, అమ్యూజ్మెంట్ పార్కులని, ఎగ్జిబిషన్లని ఉంటాయి. వాళ్ళు ఒక నెల రోజులు చేస్తారు అక్కడ, మళ్ళీ దుకాణం అంతా చదువుకుంటారు, ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. అవునా? అటువంటి వ్యాపారాలు, అటువంటి సంస్థలు నడిపేటువంటి వాళ్ళు స్థిరత్వం ఉండదు వాళ్ళకి. మైండ్లో మారుతూ ఉంటారు, ప్లేసు మారిపోతూ ఉంటారు. అంచేత ఇవన్నీ కూడా ముందుగా మన బీజాల్లో ఉన్నాయి. అవి ఓకే, దానికి అనుగుణంగానే మన ప్రవర్తన ఉంటుంది. అయితే పాజిటివ్ అయినటువంటి వాటిని మనం కొనసాగించవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టే అమ్యూజ్మెంట్ పార్కో, లేకపోతే సర్కస్, లేకపోతే ఒక ఎగ్జిబిషన్, దాంట్లో అలవాటు పడిన స్టాల్స్ అలవాటు పడినాడు, ఎక్కడైనా అలవాటు, దాంట్లో ఇంకా కొత్త పద్ధతుల్ని ప్రయత్నిస్తూ ముందుకెళ్తాడు. ఒకడు స్థిరంగా మైండ్ సెట్ కూడా స్థిరంగా లేనటువంటి వాడు వృత్తిని, వ్యాపారాన్ని కూడా మార్చేసి దాన్ని డౌన్ అవుతూ మానసికంగా కుంగిపోయి నాకే ఇలా జరుగుతుంది ఏంటని పోల్చుకుంటూ అవస్థలు పడతాడు. అటువంటి వాళ్ళని మనం పాజిటివ్గా కూడా మార్చచ్చు. పాజిటివ్గా ఉన్నటువంటి వాడిని ఇంకా పెంచుకోవటానికి, నెగిటివ్గా ఉన్నటువంటి వాడిని కొంతవరకు పాజిటివ్గా మార్చుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. దానికి ఎంతో ఓర్పు, సాధన కావాలి. అంటే తాత్కాలికమైనటువంటి మంత్రాలేసి ఏదో చింతకాయలు రాలిపోతాయన్నట్లు హడావిడి చేసి, క్రతువులు చేసి కాదు, మన మనస్సుని స్థిరపరచుకునేటువంటి మార్గాలు చెప్పాలి. ఓకే, అప్పుడు ఖచ్చితంగా మనం ఫలితాన్ని సాధిస్తాం. సార్ కాదు, హస్తరేఖలే కాకుండా నుదుట రేఖలు కూడా చూసి చెప్పచ్చా సార్? నుదుట రేఖలు అంటే పూర్వకాలంలో అలా చెప్పేవారు.
నుదుట్లో ఉన్న ఆ, నుదుట రాశాడు అంటే ఆ. ఇక్కడ రాయటం కాదు, ఓకే. మెదడు. ఓకే. మెదడులో ఉన్నటువంటి ఫోల్స్ కు అనుగుణంగానే అరచేతిలో రేఖలు ఏర్పడతాయి. ఓ. దెర్ ఈజ్ ఎ కనెక్షన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ పామ్ అన్నది ఇది. ఓకే. అంతే కదా. అవును. ఇప్పుడు ఈ చేతిలో ఉంది, మీరు ఒక రచన చేయాలి, థాట్ ఎక్కడ వస్తుంది? మైండ్లో మైండ్లో వస్తుంది. దాన్ని వెంటనే రాస్తాం. ఓ డాక్టర్కి ఒక సర్జన్ ఒక ఆపరేషన్ చేయాలి, ఆలోచన ఎక్కడ వస్తుంది? మైండ్లో. మైండ్లో వస్తుంది. దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది? చేదు. చేతిలో. అలాగే ఒక ఆర్టిస్ట్ మీ బొమ్మ గీయాలి, చూస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఎన్టీఆర్ పార్కులో అది కూర్చుంటారు, అవును. ఇలా చూసి బొమ్మ గీసేస్తాడు. కళ్ళ ద్వారా గ్రహించినటువంటి బొమ్మ ఎక్కడుంది? మైండ్లో. మైండ్లో ఉంది. ఇంప్లిమెంటేషన్ ఏది చేస్తుంది? చేదు. అది చేస్తుంది. ఇదే ప్రతి పని కూడా, అవును. ఏ పనైనా సరే మైండ్లో వచ్చినటువంటి దాన్ని, ఇప్పుడు సైనికుడు తుపాకీ పెట్టి లేకపోతే పిస్టల్ ఇది వెపన్స్ అవును. గన్స్ ఉపయోగించి ఎదుటి శత్రువుల్ని ఛేదిస్తూ ఉంటాడు. ఆలోచన ఎక్కడ వస్తుంది అతనికి? మైండ్. కానీ ఇంప్లిమెంటేషన్ చేసేస్తుంది. ఎనీథింగ్, మనం రోడ్లో ఎలా డ్రైవింగ్ చేస్తున్నాం, మైండ్లో. ఇంచేత ఏ పని అయినా సరే మనం చేయవలసినది పుట్టుక మెదడులో, అది నుదిటి అంటే పైన కనబడదు, లోపల ఉంటుంది. అంచేత సింబాలిక్ గా నుదిటి రాత అన్నారు. నుదిటి రాత ఏదైతే మనం బుర్రలో రాయబడి ఉందో అదే చేస్తాం, అది ప్రాక్టికల్ గా చేసేటువంటిది అరచెయ్యి. అంచేత దీనికి కనెక్షన్ ఉంది. అంచేత నుదిటి రాతే చేతి గీత చూసుకోవచ్చు, చేతిలో చూసుకోవాలి. ధనవంతుడయ్యే చేతులు ఎలా ఉంటాయి సార్? చాలా వరకు ధనవంతుడుగా ఉండే సాధారణంగా పుట్టుకతోటే మంచి ధనవంతుడైంది. అటువంటి వాళ్ళలో ఈ రేఖలు ఎలా ఉన్నా యోగ రేఖ, ధనము అంటే యోగము, సంపద రేఖ, అది ఇక్కడ ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఒక చక్కగా గీసినట్టుంటే, కొంతమంది చిన్నప్పుడు జర్రిగొడ్లా ఉందరని ధనరేఖ అంటే ఇలా స్థిరంగా ఉంది. అంచేత వాడి సంపద ఉంటుంది వాడికి. దాన్ని ఎలా ఖర్చు పెడతాడు, ఏం చేస్తాడు అనేటువంటిది తర్వాత మిగతా విషయాలు తెలుస్తాయి. అంటే సంపద ఉంటుంది. దాన్ని నిలబాటుగా ఉంచుకుంటాడా లేకపోతే అది వ్యర్థం చేస్తాడా అనేటువంటిది మిగిలిన రేఖల మీద ఆధారపడి ఉంటుంది, స్వభావం మీద ఆధారపడి ఉంటుంది, దాన్ని ఎలా ఖర్చు పెడతాడు అనేటువంటిది. ఇవన్నీ మిగతా అన్ని గుర్తులు చూసి చెప్పాలి. కానీ అదృష్ట రేఖ స్పష్టంగా స్థిరంగా ఉంది అంటే వాడు సంపదతో బాగా ఉన్నటువంటి వాడే. ఓకే. ఈ పాలిటిక్స్ లో వెళ్తారు, వీళ్ళు మినిస్టర్లు అవుతారు, వీళ్ళు ఎమ్మెల్యే సీఎం అయ్యే క్యారెక్టర్స్ హస్తరేఖలు ఎలా ఉంటాయి సార్? రవిరేఖ స్పష్టంగా ఉండదు. ఇప్పుడు ధనరేఖ అన్నాను కదా, అది ఉండి పక్కన దానికి రవిరేఖ ఉండాలి. రవి అంటే కీర్తికారకుడు, రాజకీయంగా కళల పరంగా పట్టుత్వం చెప్పేటువంటి వాడు. అంటే ఈ రెండు కూడా ఉండాలి. ఓకే. రవిరేఖ ఉండాలి, ధనరేఖ ఉండాలి, రవి స్థానం కూడా ఉన్నతంగా ఉండాలి, చేయి చక్కగా మంచి రంగు స్వభావం ఉండాలి. వాడు ఖచ్చితంగా రాజకీయ నాయకుడు లేకపోతే ఒక నటుడు, విలక్షణమైనటువంటి ఒక కళాకారుడు అవుతాడు. కానీ కొంతమంది ఏ పని చేయకున్నా కూడా వాళ్ళ దగ్గర డబ్బు చాలా నిలుస్తుంది. కొంతమంది ఏమో రోజు గంట తడబడి పని చేసినా కూడా డబ్బు ఉండదు. ఈ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అది యోగించేటువంటి చేయి అయినప్పుడు వాళ్ళు డబ్బులు చక్కగా కూడబెట్టుకుంటారు. వాళ్ళు రఫ్ హ్యాండ్, రఫ్ నేచర్ ఉంటుంది, ఏది అన్ని అస్తవ్యస్తంగా ఉంటాయి. అటువంటి వాళ్ళలో ఉన్నా సరే అది కష్టపడుతూనే ఉంటాడు. క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ డిపెండ్స్ అపాన్ క్వాలిటీ ఆఫ్ ద పామ్. సూపర్. ఈ రేఖలు ఏమన్నా మన కుటుంబం నుంచి ఏమన్నా వస్తాయా సార్, లేకపోతే ఎవరి కర్మ వాడిదే. ఏం చేద్దంటే మీరు చూస్తూ ఉంటారు, కొంతమంది మంచి ఉన్నతమైన కుటుంబంలో పుడతారు, వెనకాల అన్నీ ఉంటాయి, సంపద ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, రాజకీయం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దాంట్లో ఒకడు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు మంచి ఉన్నతంగా వెళ్తాడు, ఒకడు అక్కడే ఉంటాడు, ఎంతకంటే అధోగతి పాలవుతాడు. అంచేత ఇక్కడ కవల పిల్లలు ఇద్దరు పుడతారు, ఒకడికి చాలా మంచి ఉన్నతంగా వెళ్ళిపోతూ ఉంటాడు, ఒకడు సపరేట్ వేరే. అంచేత ఇది ఎవరి కర్మ వాళ్ళది. కవల పిల్లలకు సేమ్ ఉండదా సార్ రాతలు? అసలు
కవల పిల్లలు ఇద్దరి యొక్క వేలిముద్రలు వేరు వేరుగా ఉంటాయి, రేఖలు వేరుగానే ఉంటాయి, వాళ్ళ యోగం వేరుగానే ఉంటుంది. ఓకే. కవల పిల్లలే కాదు, ట్రిప్లెట్స్ ఒకే కాన్పులో ముగ్గురు పుట్టినా వాళ్ళ జీవితాలు వేరుగా ఉంటాయి. వేరే ఉంటాయి. ఓకే. ఈ దొంగలాగా అవుతారు, వాళ్ళకి ఏ రేఖ ఉంటుంది సార్? అంటే ఎవరి పట్టికి రారు, తల్లిదండ్రులు పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోరు, ఆ రేఖ ఏం రేఖ సార్? శిరోరేఖ, హృదయ రేఖ, స్పష్టంగా యోగ రేఖ మార్పులు ఉంటాయి. ఓకే. ప్రధానంగా శిరోరేఖ. శిరోరేఖ వక్రంగా ఉండి చెయ్యి పెళుసుగా ఉంటే వాడు చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. ఆ రేఖలు చెప్పేస్తాయి మనకి. ఓకే. మనకు అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం అని అంటారు. కొన్ని ప్లేసుల్లో ఉంటే అదృష్టము, కొన్ని ప్లేసుల్లో ఉంటే దురదృష్టం. ఓకే. అదృష్టం ఎక్కడ ఉండాలి? అది స్థానాలను బట్టి ఉంటుంది. ఓకే. ఓకే. అంచేత ఒక మాటలో చెప్పడానికి వీలు కాదు. అది ఓకే. ఎక్కడుందో దాన్ని తెలుసుకుని వాళ్ళకి మిగతా అన్ని కోణాలు చూసి ఓకే అప్పుడు చెప్పాలి మనం. అలా కొంతమంది చెప్తుంటారు పుట్టుమచ్చ. అదే మామూలు వాడుకలో చెప్తాము. వాడుకలో చెప్పడం వేరు. వ్యక్తి ఇవన్నీ కూడా వ్యక్తిని మనం దృష్టిలో పెట్టుకుని చెప్పవలసినవి. అవును. అంచేత వ్యక్తిని చెప్పడం అంటే మీ చేతిలో మిగతా లక్షణాలు, అవును, ఒక అదృష్ట రేఖ ఉంది వాడు కోటీశ్వరుడు అయిపోతాడంటే కాని పని, మిగతావన్నీ కూడా చూడాలి. ఓకే. అంచేత సమగ్రమైనటువంటి పరిశీలన చేయాలి ఎవరికైనా. అప్పుడు హస్త సాముద్రిక శాస్త్రం ఖచ్చితమైన ఫలితాన్ని చెప్తుంది. అంటే ఇప్పుడు మీరంతా షార్ట్స్, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా, ఈ న్యూస్ కూడా షార్ట్స్లో 30 సెకండ్లలో చెప్పేస్తారు. 30 సెకండ్లో చెప్పాలంటే ఏంటి మీరు అన్నట్లు? ఒక పుట్టుమచ్చ ఉంటే వాడు కోటీశ్వరుడు అయిపోతాడు. అయిపోతాడా? మరి పూర్తిగా ఎక్కడ ఉండేది, అది ఎంత సైజు ఉంది, ఏ రేఖ మీద ఉంది, ఏ గ్రహస్థానంలో ఉంది, ఇవన్నీ వివరించాలి కదా. కొంత సమయం పడుతుంది. అది ఆ ఓర్పే తగ్గిపోయింది మీకు ఇప్పుడు. అంటే మీరు అంటే మీరు కదా, మీ జనరేషన్. మా జనరేషన్ కి కాస్త ఓర్పు ఉంది, మీ జనరేషన్ కి ఓర్పు లేదు. ప్రతిదీ వెంటనే అయిపోవాలి.